Okay, Mr. Samrat. Designs and your approach is very, very attractive. Thank you. Agreement ఎప్పుడు? Tomorrow 11 o'clock sharp. Sure, sir. రే గౌతమ్, వీళ్ళకి మన కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. One more thing, Mr. Samrat. Tomorrow evening బాంబే వెళ్తున్నాను. నేను ఇక్కడి నుంచి 11:30కి బయలుదేరుతున్నాను. ఆ లోపు అగ్రిమెంట్ అయిపోవాలి. 100%. టైం అంటే సామ్రాట్, సామ్రాట్ అంటే టైం. I'll see you. Okay, Samrat. See you tomorrow. బాబు సామ్రాట్, తమరి ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మిగతా విషయాలు నేను చక్రి బ్రో చూసుకుంటాం కదా. ఓకే, రేపటికి అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. నేను షార్ప్గా 11కి ఇక్కడ ఉంటాను. అలాగేరా, నువ్వు వెళ్ళరా, అక్కడ శ్రీవల్లి వెయిటింగ్. అది కాదు ఇంపార్టెంట్. నేననుకున్నట్టే జరుగుతుంది. నా కొడుకు పెళ్ళాం చేతిలో లేడు. ఉంటే ఈ పాటికి వచ్చేసేవాడు కదా. ఇంత టైం అయినా రాలేదు అంటే నా కొడుకేం మారలేదు. భవానీ, ఏంటి తమరి మొహం వెలిగిపోతోంది? మీకు అలాగే ఉంటుంది. మీకేం తెలుసు నా బాధ? ఇవాళ అత్తింటికి వెళ్తున్నాడు, రేపు అతుక్కుపోతారు. అప్పుడు మన పరిస్థితి అధోగతి. అలా అనకే, ఓడలు వింటుంది, బాధపడుతుంది. నిన్న కాక మొన్నొచ్చింది, దానికి అంత బాధ ఉంటే కన్ను తల్లిని నాకెంత బాధ ఉండాలి? శ్రీవల్లి, ఏంటిది ఇలా డల్గా ఉంటే ఎలా? ఏం సమజైతలే అక్క. ఇంటికెళ్ళి ఫోన్ చేస్తుండ్రు, మీ మరిదేమో ఇంకా రాకపోయే. శ్రీవల్లి, అలా బాధపడుకో. మరిది గారి గురించి నీకు తెలుసు కదా, తనకి పెద్దగా ఏ సెంటిమెంట్స్ ఉండవు, అనుకున్నంత ఎమోషన్స్ కూడా ఉండవు. అలాగనే చెడ్డవాడు కాదు కదా. కాకపోతే అందరికన్నా పై స్థాయిలో ఉండాలని, ఎప్పుడూ సక్సెస్లోనే ఉండాలని కోరుకుంటాడు, ఆరాట పడతాడు కూడా. దానికోసమే దేనిని లెక్క చేయనట్టు మసులుకుంటాడు. నిజమే అక్క, కాని గడ బామ్మ మస్తు రంది పడుతుంది. అసలు నా మనవరాల్ని తోలుకొస్తారా లేదా అని టెన్షన్ అవుతుందక్క. కానీ ఈయనకి గిడ ఎంత బిజీ ఉన్నాడో, ఎన్ని పనులున్నాయో కళ్ళకు తెలియదు కదా. తల్లిగారింట్లో ఎంత పరేషాన్ అవుతుండ్రోనని భయమైతుందక్క. అవన్నీ మనసులో పెట్టుకోకు శ్రీవల్లి, కాసేపట్లో సామ్రాట్ వచ్చేస్తాడు. ఎంచక్క ఇద్దరు కలిసి మీ ఇంటికి వెళ్తారు. అక్క, గైనొచ్చిండ్రు. శ్రీవల్లి, రెడీయా? రెడీ రెడీ అండి. పద బయలుదేరదాం. అదేంటిదానా, ఏదో మీటింగ్ ఉందన్నావు? కంప్లీట్ అయింది. మిగతా పనులు చక్రి, గౌతమ్ చూసుకుంటారు.
ఏంటి శ్రీవల్లి చూస్తున్నావు? వచ్చే ఉద్దేశం లేదా? ఉందండి, వస్తున్నా. నానా ఫ్రెష్ అయ్యి కాస్త ఏదైనా తిని బయలుదేరచ్చు కదా. టైం లేదు, నేను వెళ్ళి వేరే ప్రాజెక్ట్ వర్క్ చూడాలి. శ్రీవల్లి, లగేజ్ రెడీ అయిందా? రెడీ. ధనియాలు వస్తున్నామ్మా. లగేజ్ అమ్మగారు తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తావు కదా నానా? నేను అక్కడే ఉండిపోతానా ఏంటి? ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటాను. శ్రీవల్లి, పద. పోయేస్తానత్తమ్మా. పోయేస్తాను మామగారు. మంచిదమ్మా. అక్క పోయేస్తా. జాగ్రత్తమ్మా. శ్రీవల్లి, చెప్పులేవి శ్రీవల్లి? పెద్దమ్మ తల్లికి ముడుపు కట్టాలి అని చెప్పినా కదా అక్క. చెప్పులేసుకొని ముడుపు కట్టరా, గందుకే వేసుకుని పోతలే. సరే అయితే జాగ్రత్త. కట్నే. ఏమండి, అయిందా? అయినట్టే అన్నా. ఇందా స్టార్ట్ చేయి. ఇదేంటి అలా సౌండ్ వస్తుంది? ఇదేంటి కొడితే సౌండ్ అయిపోయింది? తిడితే ఏడుస్తుందేమో. పర్లేదండి, పని చేస్తుంది. ఇలా తెల్లవారులు కొట్టుకుంటూ పోతే ఎలా? ఏం చేస్తాం అక్క, క్రీస్తు పూర్వం ఏసీ పూర్తిగా రిపేర్ చేయాలంటే మస్తు పైసలు కావాలి. అందుకే ఇట్లా సెట్ చేసిన. అదిగో మళ్ళీ సౌండ్ వస్తుంది. గాలి వస్తుంది కదన్నా, సౌండ్ గట్లనే ఉంటది. అంటే మళ్ళీ 2 దెబ్బలు వేయాలన్నమాట. నిద్రలోకి జారుకుంటే ఆ సౌండ్ కూడా వినపడదు. మస్తు చెప్పినావు అన్నా. సరే పద. గంగాధరం, ఒరే గంగాధరం, ఒరే ఏంటమ్మా? సామాన్లన్నీ తెప్పించినవా? అన్ని తెప్పించానమ్మా. ఇగో, అసలే పెద్దింటి బిడ్డ, ఏదైనా తక్కువైతే అలుగుతాడు. ఏం తక్కువ కాకుండా చూసుకోవాలా? అలాగేనమ్మా. అసలు ఏమైనా మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారు గతమ్మా. గట్లనే గుర్తు చేస్తాను గాని, నా మనవడు మనవరాలు యాడిదాకా వచ్చిండ్రో ఫోన్ చేయండి. అమ్మా వస్తారులేమ్మా, అనవసరంగా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? గట్లంటవేంద్రా, చీకటి కాకముందే ఇంట్లో అడుగు పెట్టాలి. బామ్మ, అక్క వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారంట. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారంట. ఆ కమల పిల్లకి చెప్పినవా పెద్దమ్మకు కొబ్బరికాయ కొట్టురమ్మని? చెప్పానత్తమ్మా, దారిలోనే కదా. ఆ తల్లి మొక్కు తీర్చుకుని గాని రారు. సరే, ఆ గుమ్మడికాయ తెప్పించిండ్రా? గుమ్మడికాయ ఎందుకే? ఒరే, కొత్తగా పెండ్లైన పిల్లా పిల్లగాడు మొదటి తాప ఇంటికి వస్తుండ్రు. దిసి తీయద్దరా, గుమ్మడికాయ కావాల తేపో. అలాగేనమ్మా, తెస్తాను. తెస్తానని ఇంకా నిలబడ్డావేంద్రా? పో తీసుకురా, పో పో. అలాగే. నాన్న, గుమ్మడికాయ కదా, నేను తెస్తాలే. రే, పిల్లగాడు వస్తాడురా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏసీ మెకానిక్ ని దింపి రావాలన్నమ్మా. వచ్చేటప్పుడు తీసుకొస్తాలే, పావు గంటలో వచ్చేస్తాను. శివ రా. ఆ కమల బాకెట్లో నీళ్లు పెట్టినవా? రాగానే కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు వెళ్ళి ఆ పని చూడుకో. అలాగే తమ్మా. ఒరే,
నువ్వు వెళ్ళి సామాన్లు వచ్చాయో లేదో చూడు పో. నేను చూశాను కదమ్మా. చూసుడేంద్రా అవన్నీ సరిగా ఉన్నాయో లేదో వెళ్ళి చూడు. సరే. పో పో పో. ఇగో ఏందే గట్ల నిలబడ్డావు? నువ్వు పోయి ఎర్ర నీళ్ళు పసుపు నీళ్ళు కలుపుకో. జల్దిరా. అలాగే బామ్మ. నువ్వేందే గుడ్ల గుబ్బ లెక్క అట్లా చూస్తున్నావు? పో ఏదైనా సాయం చేయపో. పోవే. అబ్బో అయ్యో వాళ్ళు వస్తున్నారంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చేయాలా? పడవంత కారులో పచ్చని దారిలో చేసుకున్నాని పక్కన కూర్చొని గిట్లా పోతుంటే దిల్లంతా ఖుషి అవుతోంది. వాటర్ తాగుతారా? సగ్నాలు తింటారా? ఊహు తప్ప. అంతకంటే ఎక్కువ మాట్లాడితే జరిమానేస్తారు ఎవరైనా. డ్రైవింగ్ చేస్తున్నాను కదా. ఫ్లైట్ నడుపుతున్నావు మరి. కారీగా నడిపేది మాట్లాడితే మీ సొమ్మేం పోయింది. సౌండ్ ఏం లేదా? సౌండా? గదే పాటలు పాటలు. నేను సాంగ్స్ పెద్దగా వినను. చిన్నగానే సౌండ్ పెట్టుకుందాం సరేనా? పెద్ద మొగుడు కారపని కారపని. ఇంకా అన్నీ ఉన్నారేంది? రాండ్రి. ఏంటి ఏమైంది? పెద్ద మొగుడి. అయితే గది మీకు చెప్పినా కదా పోయేటప్పుడు దారిలో జరంత పనుందని. పనేంటి? పెద్దమ్మ తల్లికి ముడుపు కట్టిపోవాలి. ఈ టైంలో ముడుపులు అవి ఏంటి? మొక్కు. మీరు నాకు పెన్విట్ అయితే పెద్దమ్మకి ముడుపు కట్టి కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నా. ఈ టైంలో ఇదంతా ఏంటి? అవసరమా? మొక్కు మీకోసమే కదా. జరంత కోఆపరేట్ చేయండి. కాళ్ళకి చెప్పులేవి? చెప్తే వచ్చేటప్పుడు చెప్పులు కొనుక్కొని వచ్చేవాళ్ళం కదా. లే, చెప్పులు 2-3 జతలున్నాయి. మరెందుకు వేసుకోలేదు? నాతోటి ముడుపుంది కదా, చెప్పులేసుకోవద్దని ఉత్తకాలతోటి వచ్చిన. గొప్ప పని చేసావు. సరే వెళ్ళరా. అయ్యో నేనొక్కదాన్ని కాదు, మీరు కూడా రావాలి. నేను రాను. నువ్వు వెళ్ళరా, ఇక్కడే ఉంటాను. గట్లనొద్దు. గుడిదాంకొచ్చి రాకపోతే పెద్దమ్మకి కోపం వస్తుంది, ముడుపు స్వీకరించదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంత ఫూలిషా? నేను అత్తింట్లో అడుగు పెట్టినాక మీ బిజినెస్ ఫుల్ జోష్లో ఉండాలని గీ ముడుపు. ఇప్పుడు మీరు రానంటే ఏంటి? ఏడుపు వస్తుంది, నా మొక్కు వేస్ట్ అయిపోద్ది. సరే సరే, ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. వస్తున్నాను, పద. గట్ల కాదు, మీరు దిల్దార్గా రావాలి.
ఖుషిగా రావాలి. ఏదో ఒకటి వస్తున్నానుగా, పద. ఏంది గానే ఆగిపోయిండ్రు? రాండి. పర్వాలేదు, నువ్వు కాని. గట్ల కాదు. టైం వేస్ట్ చేయకు, త్వరగా ఫినిష్ చేసుకుని రా. ఇద్దరం కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఏ ఒక్కదానివి చేస్తే మీ పెద్దమ్మ ఇచ్చిన వరాలు వెనక్కి తీసుకుంటుందా? చూసింది చాలు, ఆ రౌండ్స్ ఏవో పూర్తి చేసిరా. గీ మనిషి దొరికిండ్రా నాయనా. ఐడియా ఎట్లా రాడో చూస్తా. శ్రీవల్లి, ఏమైంది? కాలు బెనికింది, నడు వస్తుంది. అమ్మా, జాగ్రత్తగా నడవాలి కదా. సరేరా. ఏది నడు. మస్తు తక్లీఫ్ అవుతుంది. అయితే పద, వెళ్ళిపోదాం. అమ్మో, ప్రదక్షిణలు పూర్తి చేయకుండా పోతే పాపం. అయితే నడు. శాతనైతలే. మరెలా? మీరు చెరంత సపోర్ట్ ఇచ్చి నడిపిస్తే 9 ప్రదక్షిణలు నేను చేసేస్తా. నేనా? కాలు నొప్పి. ప్రదక్షిణలు పాపం. ఏదో ఒక తంటా పెడతావు కదా. పద. మరి షూస్ తీస్తాలే.
ముందు చూడు. మీరు చూస్తుండ్రు కదా, మీ దేవత అక్కడ. నా దేవుడు ఈడ. అయిపోయిందా ఇంకా ఉందా? ఈ ముడుపు కట్టాలి, గప్పుడు అయిపోద్ది. సరే సరే కానివ్వు. పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లమ్మ తల్లి, గండి మైసమ్మ, కట్ట పోచమ్మ తల్లి, అందరికీ దండం పెడుతున్నా. నా పెనిమిటితోటి కలిసి మొక్కు తీరుస్తున్నా. నాకు అన్నం పెట్టే అత్తగారు, ఆదరించే మామగారు, అభిమానించే బావగారు, ఆప్యాయత పంచే అక్కగారు, వీళ్ళందరినీ నాకిచ్చిన నా పెనిమిటి గారు మంచిగుండాలి తల్లి.